ఇప్పుడు మీరు చూస్తున్న ఇది మరో మా ఫామ్లో మరో హీఫర్ అదే ఇది దాని తల్లి అదేను. ఇది వచ్చి ఇప్పుడు 3 months 3.5 months కన్సీవ్తో ఉంది. ఇది ఫస్ట్ టైము కట్టించున్నాం, ఫస్ట్ టైము ప్రెగ్నెంట్తో ఉంది. ఇది వచ్చి OB2284 అనే నెంబర్కి జన్మించి ఇది కూడా మా ఫామ్లో మంచి టాప్ కలిగిన ఒంగోలు జాతి పెయ్య. తల కూడా ఆ విధంగా ఉండాలా, కొమ్ము విధానం కానీ క్వాలిటీ కానీ. దానికి చిన్నప్పుడు LST వచ్చింది, అప్పుడు వ్యాక్సిన్ చేయలేదు మా ఆవులకి. దాని చిన్న దూడని మేము చేయించలేదు, ఆ విధంగానే LST వచ్చింది. ఇది కూడా మా ఫామ్లో టాప్ సైజు కలిగిన ఒంగోలు జాతి పెయ్య. ఈ పెయ్య OB 2320 అంటే OB2300 అనే నెంబర్కి ఈ పెయ్య జన్మించింది. ఇప్పుడు దీనికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినైజేషన్ చేయించాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెగ్నెంట్తో ఉంది. ఇది మా ఫామ్లో మా పెద్ద ఆవుకి జన్మించిన పెయ్య దూడ. దీని తల్లి సెమన్ నెంబర్ లామ్ L29 అర్జున్. ఈ పెయ్య దూడ సెమన్ నెంబర్ లామ్ L34 అనే ఆ సెమన్కి దీని తల్లికి చేయించడం వల్ల ఈ పెయ్య దూడ మా ఫామ్లో జన్మించింది. ఇది కూడా ఇప్పుడు 11 నెలల వయసుతో ఉంది. మంచి నవనలుపులు కానీ క్యారెక్టర్లు కానీ మంచి క్వాలిటీ పెయ్య. ఇది కూడా మనం కానీ పెంచుకుంటే బాగా 60 ఇంచుల పైన వస్తుంది. టాప్ సైజు కలిగిన ఒంగోలు జాతి పెయ్య దూడ. పళ్ళు అనేది ఈ విధంగా కాటికి పూసినట్టు నలుపుగా ఉండాలి, చెవులు కొంచెం కోసం నలుపు ఉండాలి, కాళ్ళకి అలా బ్లాక్స్ ఉండాలి, బొడ్డు కింద లైట్గా నలుపు ఉంటుంది, వెనక మడిసారి నలుపు ఉండొచ్చు, ఎరుపు ఉండొచ్చు. ఇది ఒంగోలు జాతి పెయ్య. ఈ పెయ్య ఇప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్తో ఉంది. ఫస్ట్ టైము ఇప్పుడు 3.5 months ప్రెగ్నెంట్తో ఉంది. ఇది లామ్ L510 అనే నెంబర్కి ఈ పెయ్య మా ఫామ్లో జన్మించింది. ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన పెయ్య దూడలు. అంటే సహజంగా నల్లమడి ఆవుకి ఎర్రమడి సెమన్ చేయించుకోవాలా, ఎర్రమడి ఆవులకి నల్లమడి సెమన్ చేయించుకోవాలా. నల్లమడి ఆవుకి నల్లమడి సెమన్ చేయిస్తే మంచి నలుపు కలిగిన దూడలు పడతాయి. ఎర్రమడి ఆవుకి ఎర్రమడి సెమన్ చేస్తే తెలుపు కలిగిన దూడలు పడతాయి. అందువల్ల నల్లమడి ఆవుకి ఎర్రమడి సెమన్, ఎర్రమడికి నల్లమడి సెమన్ చేయించుకుంటే మంచి క్వాలిటీ కలిగిన దూడలు ప్రతి ఫామ్లో జన్మిస్తాయి. ఆవులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజు, క్వాలిటీ, బోన్ పవరు, ఎముక పుష్టి ఎన్ని బాగుంటేనే దాని తల్లి గొప్పదైతేనే దాని నుంచి బిడ్డలు మంచిగా వస్తాయి. ఇది కూడా మా ఫామ్లో జన్మించిన పెయ్య దూడ. ఇది కూడా మంచి సాపు, మంచి ఎత్తు, మంచి మోపురం, కాళ్ళు బాగా పొడుగు బాగుంటాయి. అంటే హైట్ ఆఫ్ ఎనిమల్, లెంత్ ఆఫ్ ఎనిమల్ మంచి. ఇది OB2282 అనే నెంబర్కి, నంద్యాల సెమన్ బ్యాంక్ నెంబర్కి ఈ పెయ్య దూడ జన్మించింది. ఇట్లాంటి పెయ్య దూడలను మనం జాగ్రత్త పోషణ చేయించుకుంటే బాగా సైజు 60 ఇంచుల దాకా పెరుగుతాయి. ఇలాంటి మంచి సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవులు ప్రతి ఒక్కరూ పెంచాలా, నేనే కాదు అందరూ పెంచితేనే బ్రీడ్ అనేది అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ డెవలప్ చేయాలా. ఈ బ్రీడు మామూలుగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఆవులు పెట్టి పోషణ చేసేవాళ్ళు ఈరోజు చాలామంది తగ్గిపోయారు. రిస్క్తో కూడిన పని. నాకైతే ఇంట్రెస్ట్, మోజు, ప్రేమ మా ఇంట్లో సహకరిస్తున్నారు కాబట్టి నేను ఈ ఒంగోలు జాతి ఆవుల్ని నేను ఇన్ని ఆవులుగా ఒక 30 ఆవుల దాకా నేను బాగా సైజు, టాప్ సైజుల్లోకి తేవగలిగాను. కొన్ని ఆవులు మాకు ఇక్కడ ఫామ్ చిన్నది కాబట్టి కొన్ని ఆవులు ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఆవులు మా మామయ్య గారి ఊరికాడు పెట్టి మేము మేపిస్తూ ఉన్నాం. అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల్ని నేనే కాదు ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాటి మీద మోజు, ఇంట్రెస్ట్, ప్రేమ ఉంటుంది. నేను ఎలాగా మోజు, ఇంట్రెస్ట్, ప్రేమ ఉందో ఆ వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే సమయం, సందర్భం అనుకూలించక వాళ్ళు చేయాలని ఉంటుంది, కానీ ఆ సమయం చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా దానికి మనం సమయం కేటాయించుకొని ఒంగోలు జాతి ఆవుల్ని మనం పోషించుకుంటే ఇలాంటి మంచి టాప్ సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవులు మనం పూర్వం రోజుల్లో ప్రతి గ్రామాల్లో ఆ రోజుల్లో అడవిలకు పోయి ఎలా వస్తూ ఉండే మందలుగా ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నా కృషితోనే నేను చిన్న వయసులో నిన్న ఒంగోలు జాతి ఆవుల్ని పెంచుతుంటే మా ఇంట్లో వాళ్ళందరూ నాకు ప్రోత్సహించారు. ఈ ఒంగోలు జాతి ఆవుల్ని నువ్వు కష్టపడి నీ వెనక మేము ఉంటామని మా నాన్నగారు కూడా నాకు సపోర్ట్ చేశాడు. నేను ఏ విషయమైనా మా నాన్నగారికి చెప్తాను, మా నాన్నగారికి చెప్పండి నేనేం చేయను. ఆయన కూడా నాకు ఇలా చెప్తాడు, ఈ ఆవుకి సెమన్ చేయాలని కూడా మా నాన్నగారికి చెప్తాను. వినోద్ నీకు తెలవంతా నేనేం చెప్పేదని మా నాన్నగారు అంటారు. కానీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి చెప్పి నేను ఈ ప్రతి ఆవుకి ఈ సెమన్ అనేది నేను చేయిస్తాను. ఇది మా ఫామ్లో మా ఆవుకి జన్మించిన ఇది గిత్త దూడ. దీని వయసు ఇప్పుడు ఒక 30 రోజులు. ఇది లామ్లో L1 శివాబుల్ అనే సెమన్కి జన్మించింది. దీని తల్లి కూడా బాగా పాలు అనేది బాగిస్తుంది. ఇది కూడా ఈ విధంగా ఉండాలి. గుళ్ళకు ఈ విధంగా ఉంటేనే మనం బాగా దానికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ ఉంటే అవి సకాలంలో ఎదిగి అవి మన వ్యవసాయం పనులకు కానీ, బండకు కానీ, అరకదోలేదానికి దేనికైనా మనం ముందు ఫస్ట్ పుట్టుబడి బాగుండాలా. మామూలుగా ఒంగోలు జాతి గిత్త దూడలైనా, పెయ్య దూడలైనా 25 కేజీల పైన నుంచి పుడతాయని చాలామంది బుక్లో కానీ పెద్దోళ్ళు చెప్తుంటారు. మా ఎన్ని 30-32 కేజీలు, 35 కేజీలు ఆ విధంగా మన ఆవులుకి పుట్టిన దూడలు పుడతాయి. చిన్న 25-28 కేజీలు పుట్టినా కూడా పర్వాలేదు. చిన్నగా పుట్టి అవి రోజు రోజుకు పెరుగుతూ భారీ ఆకారంగా తయారయ్యే బ్రీడ్ ఒంగోలు బ్రీడే. ఇది మా కపిల 60 అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి
అదే కపిల ఆవుకి జన్మించిన గిత్త దూడ. దీని తల్లి కూడా 60 అంగుళాల సైజు కలిగి ఉంది. ఇది ఇప్పుడు 3.5 months వయసుతో ఉంది. ఇది కపిల బుల్లు శివ అనే ఆ బుల్లుకి ఈ ఈ ఈ గిత్త దూడ జన్మించింది. ఇది కూడా అంతా నలుపు రంగులో కలిగి ఉంటుంది, అంటే ముక్కుపొడి రంగులో ఉండాలి, అది కపిల వర్ణం అంటారు. దీని వయసు ఇప్పుడు 3.5 నెలల. బరువు బాగుంటుంది. ఇప్పుడు దాని తల్లికాడ మేము అనేది కొద్దిగా పాలు అనేది తీసుకుంటున్నాము. ఎప్పుడైనా దూడకి తల్లికాడ పాలు బాగా తాగనిస్తే బాగా గుండ్రాయాల బలిష్టంగా తయారవుద్ది. కొంచెం మనం పాలు తీసుకొని దూడకి కానీ తక్కువ వదిలితే కొంచెం ఈ విధంగా కొంచెం చిక్కినట్టుగా వస్తాయి. దానివల్ల ప్రాబ్లం ఏ లేదు. ఫస్ట్ తల్లి తండ్రి జీన్స్లో ఉంటే ఆ విధంగా మన పాలు తీసుకొని ఒకరిని జంకినా కూడా దూడలు దాని తల్లి జీన్స్ బట్టి ఎదిగే కొంది, మన ఫీడింగ్ ఇచ్చే కొంది 60-61 అంగుళాలకి నికరంగా అవుతాయి. నా ఫామ్లో నేను చాలా ఆవులు కూడా, కొన్ని ఆవులు పాలు తీసిన దూడలు కూడా జంకిన పాట తల్లి గొప్పది తండ్రి గొప్పది వల్ల అవి కూడా బాగా సైజులు అనేది పెరిగాయి. నేను రియల్గా నేను చూశాను ఎక్స్పెరిమెంట్. ప్రతి 15 రోజులకు ఒకసారి బెల్లం కానీ పెట్టుకుంటే ఆవులు బాగా జీర్ణం అనేది బాగుంటుంది. ఇది మా ఫామ్లో ఉన్నటువంటి మరో గిత్త దూడ. ఇది OB 2266 అనే నెంబర్కి ఈ గిత్త దూడ జన్మించింది. దీని వయసు ఇప్పుడు 10 నెలలు. ఇది OB 2266 నెంబర్ అనేది ఇప్పుడు ఆ బుల్ అనేది నంద్యాల సెమర బ్యాంకులో లేదు. అది మంచి టాప్ క్వాలిటీ కలిగిన అది ఆ బుల్లు, ఆ బ్రీడు ఒంగోలు OB 2266. OB 2266 అనేది మైల్ రకం చెందిన ఒంగోలు జాతి ఆంబోతు. అది దాని తల్లి కూడా రికార్డు 3335 లీటర్లు ఏదో సంవత్సరానికి ఇచ్చిందని రికార్డు ఉంది. దానివల్ల అది హైట్ కూడా 62 అంగుళాల సైజు కలిగి ఉంటుంది. నా ఫామ్లో కూడా ఒక 10-15 ఆవులకి OB 2266 అనే సెమన్ ఇచ్చాను. నాకు మంచి దూడలు కూడా జన్మించాయి. ఆ నెంబర్కి పుట్టిన పెయ్యి దూడలు కూడా మంచి మిల్క్ ఈల్డర్ కూడా అయినాయి నా కాడ. ఇది మా ఫామ్లో మా ఆవుకి జన్మించిన గిత్త దూడ. ఇది వచ్చి లామ్లో L10 అనే నెంబర్కి ఈ గిత్త దూడ జన్మించింది. ఈ గిత్త దూడ కూడా మంచి టాప్ క్వాలిటీ అవుతుంది. దీనికి కూడా కళ్ళ చుట్టూ కూడా చూడండి, మీరు గమనించినట్టయితే ఆ కళ్ళ చుట్టూ అలా కాటికి పూసినట్టు ఉండాలా, చెవులు కొసన అలా నలుపు ఉండాలా, కాళ్ళు గిట్టల పైన అలాగే ప్యాచెస్ ఉండాలా, బొడ్డు కింద ఆ విధంగా ఉండాలి. టెస్టికల్స్ వెనక బీర్జాలు అనేది ఆ టెస్టికల్స్ కింద నలుపు అనేది అలా ఉండాలా. తోక అనేది ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ఆ కుచ్చి అనేది కిందకి ఇలా వేలాడుతూ ఉండాలి. ఇలాంటి దూడలను కూడా తల్లి గొప్పది తండ్రి గొప్పది కాబట్టి మంచి టాప్ సైజుకు ఈ దూడ మనకి అభివృద్ధి చెందుతుంది. ఈ 2 కోడి దూడలు కూడా OB 2266కు పుట్టింది. ఒక కోడి దూడ లామ్ L10 అనే నెంబర్కి పుట్టింది. మంచి ఒకటి తల్లులు గొప్పవి కాబట్టి ఇవి కూడా మంచి సైజుకి పెరగతాయని నాకైతే బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఒకటి తల్లి తండ్రి గొప్ప సైజు ఎప్పుడు ఉంటాయో దూడలు కూడా ఒక రొంత మనం చిన్నప్పుడు ఆవులు కూడా కొద్దిగా పాలు తీసుకుంటాం కాబట్టి రొంత జంకినా కూడా మేము ఇన్ని ఆవుల మీద అనేది ఆహారం తక్కువగా పెడుతున్నాము. అదే 2-3 ఆవులకైతే రొంత ఆహారం అనేది బాగా పెట్టుకుంటే బాగా ఇంకా బలిష్టంగా తయారవుతాయి. మాకేంటంటే మంద పెరిగే కొన్ని మజ్జిగ అనేది పలసన అయిపోయింది. మేతలు తలా రొంత వేస్తూ వస్తున్నాం. ఇలాంటి వాళ్ళని కూడా ఈ ఒంగోలు జాతి ఆవుల్ని పెంచి పోషించే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా కనిపెట్టి ఓలికి సంబంధించిన ఏదైనా పశువుల ఆహారం కానీ అట్లాంటివి కానీ ఇస్తే ఇంకా మా లాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఆనందంగా ఉంటుంది. ఈ ఒంగోలు జాతి ఆవులు చాలామంది ఏమంటున్నారంటే ఇది కష్టంతో కూడిన పని, ఇది దీంతో రిస్క్, దీంట్లో ఆదాయం రాదు అని ప్రతి ఒక్కరూ చాకడం అనేది ఆపేసి బర్రెలు పెట్టుకొని పాలు తీసుకొని కేంద్రానికి పోస్తుంటారు. అది చాలా వరకు రాంగు. ఒక బర్రెకి ఒక దూడ పుట్టి దాన్ని మనం పాలు తీసుకొని కేంద్రానికి పోసుకున్న సంవత్సరం లెక్కేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్రెకి మన పాలు పోసుకున్న సంవత్సరంలో ఒక 20,000 వస్తే మన ఒంగోలు జాతి ఆవు కూడా మంచి కోడదూడ పుట్టి దానికి కూడా మనం కొద్దిగా ఇంట్లో వాటికి వరకు పాలు తీసుకొని వదులుకుంటే మంచి కోడదూడ అయితే 50,000 60,000 పోయే రోజులు కూడా ఈ రోజుల్లో పోతూ ఉన్నాయి. చిన్న రైతులను కూడా ప్రోత్సహించి వాళ్ళ కాడుండే ఆవులను కూడా మన లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తేనే ఈ ఒంగోలు జాతి ఆవు అనేది బ్రీడ్ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది.